నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు రేపే పోలింగ్. ఎన్నికలకు సర్వం సిద్ధం చేసిన అధికారులు. రెండో రోజు 5 గంటల పాటు కస్టడీలో వంశీ విచారణ. సాంకేతిక సాక్ష్యాల ఆధారంగా పోలీసుల ప్రశ్నలు. శ్రీశైలం సాగర్ నుంచి మే వరకు 55 టీఎంసీలు కోరిన ఏపీ. రేపు మరోసారి భేటీ కానున్న కృష్ణానది యాజమాన్య బోర్డు. 2 రోజుల్లో ఎస్ఎల్బీసీ ఆపరేషన్ పూర్తికి ప్రణాళికలు. పూడికలోకి రెస్క్యూ టీంలను పంపాలని నిర్ణయం. రాష్ట్ర వ్యాప్తంగా మహాశివరాత్రి సందడి. శివనామస్మరణతో మార్మోగుతున్న శైవ క్షేత్రాలు. డీలిమిటేషన్తో దక్షిణాదికి అన్యాయం జరగదన్న అమిత్ షా. ఏ రాష్ట్రానికి పార్లమెంట్లో ప్రాతినిధ్యం తగ్గదని స్పష్టీకరణ. అమెరికాలో శాశ్వత నివాసానికి గోల్డ్ కార్డ్. $5 మిలియన్ పెట్టుబడి పెట్టిన వారికే అవకాశమన్న ట్రంప్. రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు జరగనున్న ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో 2 పట్టభద్రుల స్థానాలతో పాటు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయి. కలెక్టర్లు పోలింగ్ సామాగ్రి పంపిణీ చేసి సిబ్బందికి అవగాహన కల్పించారు. గురువారం జరగనున్న ఈ పోలింగ్లో ప్రధాన అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్లు తలపడనున్నారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలు మరికొన్ని గంటల్లో పోలింగ్కు సిద్ధమవ్వనున్నాయి. ఉత్తరాంధ్రలో ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక హోరాహోరీగా సాగనుంది. 22,493 ఓట్లు ఉన్న ఈ నియోజకవర్గంలో ప్రధాన పోటీ ఏపీటీఎఫ్ నుంచి పాకలపాటి రఘువర్మ, పీఆర్టీయూ నుంచి గాదె శ్రీనివాసులనాయుడు, యూటీఎఫ్ కోరెడ్ల విజయగౌరి మధ్య నెలకొంది. గోదావరి జిల్లాల్లో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక రసవత్తరంగా సాగనుంది. 3,14,984 మంది ఓటర్లు ఉన్న ఈ ఎన్నికల్లో ప్రధానంగా కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం, పీడీఎఫ్ అభ్యర్థి డివి రాఘవులు మధ్య పోటీ నెలకొంది. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక నువ్వా నేనా అన్నట్లు సాగనుంది. 3,47,116 ఓట్లు ఉన్న ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ పీడీఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు, కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మధ్య నెలకొంది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా మొత్తం 29 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ నిర్వహణకు సుమారు 175 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. విజయనగరం ఆర్డీఓ కీర్తి ఆధ్వర్యంలో, పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆధ్వర్యంలో పోలింగ్ కేంద్రాలకు సామగ్రిని తరలించారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఏ రూట్ లో అయితే వెళ్లారో ఆ రూట్ నుంచి మళ్ళీ ఆ యొక్క పిఎస్ఎల్ లో పోలింగ్ పార్టీస్ ని అండ్ పోలింగ్ మెటీరియల్ ని తీసుకుని మళ్ళీ ఇక్కడ ఇదే ఆర్డీఓ ఆఫీస్ లో రిసెప్షన్ కేంద్రానికి చేరడం జరుగుతుంది. మేము పోలింగ్ మెటీరియల్ అంతా వెరిఫై చేసిన తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో ట్రిపుల్ ఇంజనీరింగ్ బ్లాక్ లో రిసెప్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. బ్యాలెట్ బాక్సెస్ అండ్ అదర్ పోలింగ్ మెటీరియల్ అంతటినీ కూడా ఆ రోజు నైట్ కే అక్కడ హ్యాండ్ ఓవర్ చేసి ఆ నెక్స్ట్ డే స్క్రూటినీ కూడా హాజరవడం జరుగుతుంది. గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎన్నిక కోసం ఏలూరు జిల్లాలో మొత్తం 66 కేంద్రాలు ఏర్పాటు చేశారు. జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్ పరిధిలో 23 కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది. ఏలూరు గిరిజన భవన్లో ఏర్పాటు చేసిన సామగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలించిన ఎన్నికల అధికారి కలెక్టర్ వెట్రి సెల్వి అధికారులకు పలు సూచనలు చేశారు. ఓటింగ్ ప్రక్రియను వెబ్కాస్టింగ్ ద్వారా ఉన్నతాధికారులు పరిశీలించనున్నారు. ఇది ప్రిఫరెన్షియల్ ఓటింగ్. సో మీకు నచ్చిన క్యాండిడేట్ కి ఎదురుగా 1 అనే నంబర్ 1 అనే నంబర్ ని రాయాల్సి ఉంటుంది. అది రాయడానికి కూడా మేము స్పెసిఫిక్ గా వైలెట్ కలర్ పెన్ అని మన పోలింగ్ ఆఫీసర్ దగ్గర ఉన్న పెన్ నే వాడాల్సి ఉంటుంది. ఇప్పుడు 1 కి బదులుగా ఓ అని రాస్తే ఆ బ్యాలెట్ పేపర్లు ఇన్వాలిడ్ బ్యాలెట్ పేపర్లు అవుతుంది. కాబట్టి ఓటర్స్ ఎవరెవరు ఉంటారో మీరు ఆ బ్యాలెట్ పేపర్ తీసి 35 క్యాండిడేట్స్ చూసుకొని మీకు నచ్చిన క్యాండిడేట్ నేరుగా 1, 2, 3 అని నంబర్ రాయాల్సిందిగా కోరుకుంటున్నాను. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి కృష్ణా జిల్లాలో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఉయ్యూరు, గుడివాడ డివిజన్లో పోలింగ్కు సంబంధించి సామగ్రి పంపిణీని పరిశీలించిన కలెక్టర్ బాలాజీ సిబ్బందికి ఎన్నికల నిబంధనలు, ప్రక్రియను వివరించారు. సున్నిత ప్రాంతాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లాలో విస్తృత ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా 112 కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది. విజయవాడ సబ్ కలెక్టరేట్లో సిబ్బందికి ఎన్నికల సామగ్రి అందించిన కలెక్టర్ లక్ష్మీసా పోలింగ్ ప్రక్రియకు సంబంధించి పలు సూచనలు చేశారు.
నందిగామ డివిజన్లో పోలింగ్ కోసం 22 కేంద్రాలు ఏర్పాటు చేశారు. గతంలో జరిగిన ఎలక్షన్ కూడా చాలా ప్రశాంతంగా జరిగినాయి. అయినప్పటికీ ప్రతి కేంద్రాల్లో లైవ్ వెబ్కాస్టింగ్ కూడా పెట్టి జిల్లా స్థాయిలో అలాగే మన గుంటూరు అరవ స్థాయిలో అట్లాగే ఎలక్షన్ కమిషన్ స్థాయిలో కూడా పర్యవేక్షణ జరుగుతుంది కాబట్టి ఎక్కడ ఏమి ఇబ్బంది జరిగే అవకాశం లేదు. ఏదైనా జరిగే డౌట్స్ వచ్చినా కూడా అక్కడికి ఆల్రెడీ మన బందోబస్తు టీం వెళ్తాయి, చాలా జాగ్రత్తలు తీసుకుంటాయని తెలియజేస్తున్నాం. పట్టభద్రుల ఎన్నికకు గుంటూరు జిల్లా వ్యాప్తంగా 483 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2500 మంది సిబ్బంది విధుల్లో పాల్గొననున్నట్లు కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ఎన్నిక ప్రశాంతంగా జరిగేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు వెల్లడించారు. 10 different types of ID cards are being allowed. సో దాంట్లో ఏదన్నా ఒక ID కార్డు ఖచ్చితంగా తీసుకొని రావాలి. ఓన్లీ ఓటర్ స్లిప్ తీసుకొస్తే పోలింగ్ స్టేషన్ లో ఎంట్రీ అనేది ఉండదు. ఓన్లీ సెల్ ఫోన్స్, స్మార్ట్ వాచెస్, అదర్ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ కూడా పోలింగ్ కేంద్రం లోప అలౌడ్ కాదు. పోలింగ్ కేంద్రంలో ఓన్లీ ప్రిసైడింగ్ ఆఫీసర్, మైక్రో అబ్జర్వర్ వీళ్ళిద్దరే ఫోన్స్ అనేది ఆపరేట్ చేస్తూ ఉంటారు. మనకి కంట్రోల్ రూమ్ కి టచ్ లో ఉండడానికి, అబ్జర్వర్ గారితో టచ్ లో ఉండడానికి. వల్లభనేని వంశీ రెండో రోజు పోలీసు కస్టడీ ముగిసింది. 5 గంటల పాటు వంశీతో పాటు మరో 2 నిందితులను పోలీసులు విచారించారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుతో పాటు భూ కబ్జా ఆరోపణలపై కూడా ప్రశ్నించినట్టు సమాచారం. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో A1గా ఉన్న వల్లభనేని వంశీని పోలీసులు రెండో రోజు కస్టడీలోకి తీసుకుని విచారించారు. వంశీతో పాటు మరో 2 నిందితులను ఉదయం 10 గంటలకు జిల్లా జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నారు. కృష్ణలంక పిఎస్కు తరలించారు. పిఎస్లో సుమారు 5 గంటలకు పైగా ప్రశ్నించారు. రెండో రోజు విచారణలో 20కి పైగా ప్రశ్నల్ని పోలీసులు సంధించారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఇవాళ కూడా తనకేం తెలియదని వల్లభనేని వంశీ సమాధానం చెప్పినట్లు తెలిసిందే. 3 ఏసీపీలు వేర్వేరుగా నిందితుల్ని విచారించారు. సత్యవర్ధన్ను హైదరాబాద్ ఎందుకు తీసుకెళ్లారు, ఎవరెవరు తీసుకెళ్లారు అని ప్రశ్నించినట్లు సమాచారం. భూ కబ్జాలకు సంబంధించిన ప్రశ్నలు వంశీని అడిగినట్లు తెలిసిందే. భూ కబ్జాల్లో ఎవరెవరు పాల్గొన్నారని ప్రశ్నించగా తనకేం సంబంధం లేదని జవాబిచ్చినట్లు సమాచారం. డిజిటల్ ఆధారాలను చూపి పోలీసులు వంశీని పలు ప్రశ్నలు అడిగారు. చాలా వాటికి తనకేం తెలియదని సమాధానమిచ్చినట్లు సమాచారం. సాయంత్రం 3 గంటల 15 నిమిషాల సమయంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి నిందితుల్ని జీజీహెచ్కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం విజయవాడ జిల్లా జైలు అధికారులకు నిందితుల్ని అప్పగించారు. జైలులోకి వెళ్లే సమయంలో తన అనుచరులు ఎదురుపడగా వారిని వంశీ పలకరించారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి జీజీహెచ్కు తరలించే క్రమంలో కొందరు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు వంశీ సమాధానమిచ్చారు. తనపై వచ్చినవన్నీ ఆరోపణలే అని చెప్పారు. వంశీ విచారణ నేపథ్యంలో జిల్లా జైలు, కృష్ణలంక పిఎస్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏందబ్బా మీరు ఎండలుగా ఉంటారు, బ్రహ్మాండంగా ఉన్నాం. మీకు తెలుసు కదా, కొత్తగా చెప్పేదే ఉంది. గవర్నమెంట్ స్టేట్ స్పాన్సర్డ్ అరెస్ట్. ఆరోపణ అంటే నిజం కాదనే కదా. మరోవైపు జిల్లా జైలులో జైళ్ల శాఖ డీఐజీ వరప్రసాదరావు ఆకస్మిక తనిఖీ చేశారు. జైలు భద్రత, ఆహార నాణ్యత, ఖైదీల సంఖ్యపై వివరాలను జైలు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వంశీకి కల్పిస్తున్న భద్రత గురించి వివరాలు తెలుసుకున్నారు. వంశీ ఉంటున్న బ్యారక్ను పరిశీలించారు. కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం ముగిసింది. హైదరాబాద్ జలసౌధలో కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మన్ అతుల్ జైన్ నేతృత్వంలో భేటీ జరిగింది. అయితే ఇవాల్టి సమావేశానికి ఏపీ అధికారులు హాజరు కాలేదు. సమావేశానికి హాజరైన తెలంగాణ అధికారులు తమ వాదనలు రికార్డు చేయాలని కోరారు. ఏపీ అధికారులు హాజరు కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రేపు మరోసారి సమావేశం కావాలని కృష్ణా యాజమాన్య బోర్డు నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా మహాశివరాత్రి సందడి నెలకొంది. నీలకంఠుడి దర్శనం కోసం పంచారామాలకు భక్తులు పోటెత్తారు. శివరాత్రి ఉత్సవాలకు పరమేశ్వరుడి ఆలయాల ప్రాంగణాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. మహాశివరాత్రికి రాష్ట్రంలోని పంచారామాలు హరహర మహాదేవ, ఓం నమఃశివాయ నామస్మరణలతో మారుమోగుతున్నాయి. పల్నాడు జిల్లా అమరావతిలోని అమరేశ్వరాలయంలో స్వామివారి దర్శనానికి తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని క్షీర రామలింగేశ్వర స్వామి దర్శనానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. జిల్లాలోని గునుపూడి సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంలో స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. కాకినాడ జిల్లాలోని సామర్లకోట చాళుక్య కుమార రామ భీమేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ద్రాక్షారామం మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయానికి శివభక్తులు పోటెత్తారు. శ్రీశైల పుణ్యక్షేత్రం శివనామ స్మరణతో మారుమోగుతోంది. లక్షలాది భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి శివయ్యను దర్శించుకుంటున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాలఘు దర్శనం అమలు చేయడంతో త్వరితగతిన భక్తులందరూ దర్శనం చేసుకుంటున్నారు. దక్షిణ కాశీగా పేరొందిన శ్రీకాకుళం జిల్లాలోని శ్రీముఖలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నంద్యాల జిల్లా మహానంది ఆలయ ఆవరణలోని కోనేరులో భక్తులు శివస్వాములు స్నానమాచరించి మహానందీశ్వర స్వామిని కామేశ్వరీ దేవిని దర్శించుకుంటున్నారు. ఏలూరు జిల్లా పట్టిసీమ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయంలో కన్నుల పండువగా శివరాత్రి ఉత్సవాలు సాగుతున్నాయి. కోటప్పకొండకు భక్తులు పోటెత్తారు. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి భారీగా తరలివస్తున్నారు. కొండకు దారితీసే రోడ్లన్నీ జనసంద్రాన్ని తలపిస్తున్నాయి. కొండపై నుంచి చూస్తే కింద పరిసరాలన్నీ చీమల బారుల్లా కనిపిస్తున్నాయి. పెట్లూరి వారిపాలెం నుంచి ఉప్పలపాడు మధ్యలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. గంటల పాటు భక్తులు ట్రాఫిక్లో చిక్కుకుపోతున్నారు. మహాశివరాత్రి సందర్భంగా త్రికోటేశ్వరుడి సన్నిధిలో జాగారం చేయడానికి భక్తులు విశేషంగా తరలివచ్చారు. ఇక ఎలక్ట్రిక్ ప్రభల వెలుతురులో కోటయ్య సన్నిధి వెలిగిపోతోంది. త్రికోటేశ్వరుణ్ణి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తదితరులు దర్శించుకున్నారు. చంద్రబాబు గారి పాలనలో భక్తులకు అసౌకర్యంగా కలగకుండా బాగా ఏర్పాట్లు చేశారని భక్తులు నాతో స్వచ్ఛందంగా స్పష్టంగా చెప్పడం జరిగింది. భారతదేశంలోనే ఎలక్ట్రిక్ ప్రభలకు పెట్టింది పేరు చిలకలూరుపేట నియోజకవర్గం, నర్సరావుపేట నియోజకవర్గం. పొద్దానుగు ప్రమాణ స్వీకారానికి నార్త్ ఇండియా నుంచి సెంట్రల్ మినిస్టర్స్ వచ్చారు, ఎన్డీఏ నుంచి. కైసాహాయ్ అంటున్నారు అంత దూరాన ప్రభలను చూసి. ఇటువంటి ప్రభలను మేము ఇంతవరకు చూడలేదు. ఆ ప్రభల కష్టం కూడా చిలకలూరుపేట నియోజకవర్గంలో కానీ నర్సరావుపేట నియోజకవర్గంలో ప్రభలు నిర్వహించేటువంటి నిర్వాహకుల కష్టం వెలకట్టలేనటువంటిది. ఆ విధంగా వారు కోటివేల్పుల కొండ కోటప్ప కొండకి ఒక భక్తి తోటి, అదేవిధంగా ఏదైతే విశ్వాసంతో నిర్మాణం చేసేటువంటి ప్రభలు కష్టాన్ని మరిచిపోయి నాగరికత చెందినటువంటి రోజుల్లో కూడా ఆ కష్టంతో వాళ్ళు వస్తున్నారంటే ఆ స్వామి మీద ఉన్నటువంటి విశ్వాసం. చిలకలూరుపేటలో ఈరోజు 10 ప్రభలు వచ్చినాయి. పురుషోత్తపట్నం నుంచి 10 ప్రభలు వచ్చినాయి. మంగళగిరి సమీపంలోని చినకాకాని వద్ద నిర్మించనున్న 100 పడకల ఆసుపత్రి దేశానికి రోల్ మోడల్ కావాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఆసుపత్రి భవన నమూనాపై ఉండవల్లి నివాసంలో అధికారులతో లోకేష్ సమీక్ష నిర్వహించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా భవన నమూనాను అధికారులు వివరించారు. ఈ నేపథ్యంలో అధికారులకు లోకేష్ పలు సూచనలు చేశారు. 100 పడకల ఆసుపత్రి మంగళగిరి ప్రజల 30 ఏళ్ల కల అని గుర్తు చేశారు. ప్రశాంత వాతావరణంలో వైద్యులు పనిచేసేలా ఉండాలని, రోగులకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ఆసుపత్రి నిర్మాణం ఉండాలన్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆసుపత్రి నమూనా రూపొందించాలన్నారు. వారంతా నిరుపేద కుటుంబాలకు చెందిన యువకులు. తల్లిదండ్రులు కూలి పనులు చేసి కష్టపడి చదివిస్తున్నారు. శివరాత్రి రోజు గోదావరిలో స్నానాలు చేసి దేవుణ్ణి దర్శించుకోవడానికి స్నేహితులంతా కలిసి బయలుదేరారు. ఉత్సాహంగా కొంత దూరం నడుచుకుంటూ వెళ్లారు. అంతే నదిలో లోతును అంచనా వేయలేక ఒక్కొక్కరుగా మునిగిపోయారు. 5గురు ప్రాణాలు కోల్పోయారు. తల్లిదండ్రులకు అంతులేని కడుపుకోతను మిగిల్చారు. మహాశివరాత్రి రోజున తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడిలో విషాదం చోటు చేసుకుంది. పండుగ రోజు గోదావరి నదిలో మునిగి 5గురు యువకులు మృత్యువాత పడ్డారు. తాడిపూడి గ్రామానికి చెందిన 12 మంది యువకులు కళాశాలలకు మహాశివరాత్రి సెలవు కావడంతో సరదాగా గోదావరి తీరానికి వెళ్లారు. నదిలోకి స్నానానికి దిగిన వీరంతా లోతైన ప్రాంతంలో మునిగిపోయారు. మిత్రులను రక్షించేందుకు సాయం చేయబోయి ఒక్కొక్కరుగా నదిలో గల్లంతయ్యారు. 7గురు యువకులు సురక్షితంగా బయటపడ్డారు. నదిలో గల్లంతైన యువకుల కోసం రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, గజ ఈతగాళ్లు 5గురు మృతదేహాలను వెలికితీశారు. మృతులు తిరుమలశెట్టి పవన్,
పడాల రామదుర్గా ప్రసాద్, అనిశెట్టి పవన్ గణేష్, ఆకాష్, పడాల సాయిగా పోలీసులు తెలిపారు. ఎర్లీ మార్నింగ్ ఒక 11 మంది పిల్లలు రివర్లో స్నానం చేయడానికి వచ్చి ఒక శాండ్ బెడ్ చూశారు ఇన్సైడ్ ఆఫ్ ది రివర్. సో ఆ శాండ్ బెడ్ దగ్గరికి వెళ్దామని శాండ్ రూట్ ఉంది. సో శాండ్ రూట్ లో నడుచుకుంటూ వెళ్తే స్లైడ్ అయిపోయింది. బికాజ్ వెట్ శాండ్ వల్ల స్లైడ్ అయ్యి 5 పాపం ది డ్రౌండ్. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. అందరు కూడా 17, 18, 19 సంవత్సరాల పిల్లలు. చాలా దే ఆర్ ఫ్రమ్ వెరీ పూర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఇవాళ మా కుటుంబ సభ్యులనిద్దరిని కోల్పోయామండి. మా గ్రామంలో ఇదివరకు ఇప్పుడు కూడా ఇటువంటి దుర్ఘటన మేము ఎప్పుడూ చూడలేదు సార్. ప్రభుత్వం మాకు ఏ విధంగా అయినా సరే మా తమ్ముళ్ళతో పాటు మిగతా 3 సభ్యులు ఉన్నారు. వాళ్ళందరూ కుటుంబాలని వ్యవసాయ ఆధారిత కుటుంబాలండి. వీళ్ళకి వేరే ఆదాయం అంటూ ఏమీ లేదండి సార్. ప్రభుత్వం దయించి ఈ 5 సభ్యుల్ని వారి కుటుంబాలని ఆదుకోవాలని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను సార్. మామూలుగా నేను చదువుకుంటాను. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. నదిలో మునిగి చనిపోయిన యువకుల కుటుంబాలను ప్రభుత్వం తరపున ఆదుకుంటామని కలెక్టర్ ప్రశాంతి, ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు తెలిపారు. ఇన్సిడెంట్ జరగడం కొంచెం దురదృష్టకరం. అలానే మనకి ఇప్పుడు ఎవరికైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ పిల్లలందరూ కూడా 17 and 18 years మధ్యలో ఉన్నవాళ్ళు. సో వాళ్ళ ఫ్యామిలీస్ కూడా చాలా నష్టం జరిగింది. కాబట్టి మనం ఇక్కడ ప్రజాప్రతినిధుల ద్వారా, ఎమ్మెల్యే గారు అట్లానే మినిస్టర్ గారి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాము. వాళ్ళకి ఏదైనా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తే బాగుంటుందని ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించారు. మాకు డైరెక్షన్స్ వచ్చిన వెంటనే ఫ్యామిలీకి తెలియజేయడం జరిగింది. వాళ్ళకి ఈత కూడా రాదని చెప్తూ ఉన్నారు. అలాంటి చోట స్నానానికి వెళ్ళి వాళ్ళు ఈ దుర్మరణం పాలవటం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం. ప్రభుత్వం కూడా స్పందించి వారికి కాంపన్సేషన్ ఇవ్వటం వెంటనే జరుగుతుంది. అదే కాకుండా వాళ్ళు జనసేన సభ్యత్వం కూడా ఉందని చెప్తున్నారు. వారి జనసేన సభ్యత్వం ఉంటే క్రియాశీలక సభ్యులు అయితే వారికి పార్టీ తరఫున వచ్చేటువంటి 5 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరికి అది కూడా తప్పనిసరిగా తొందరలోనే ఏర్పాటు చేయడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. చేతికి అందివచ్చిన బిడ్డల అకాల మరణంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. యువకుల తల్లిదండ్రుల రోదనలతో గోదావరి తీరంలో విషాదం అలుముకుంది. మహాశివరాత్రి సందర్భంగా శివదీక్ష విరమణకు శ్రీశైలం వెళ్లిన తండ్రి కుమారులు అనుకోని ప్రమాదంలో విగతజీవులయ్యారు. శివమాల వేసుకున్న తండ్రి కుమారులు కుటుంబంతో కలిసి శ్రీశైలం వెళ్లారు. శ్రీశైలం జలాశయానికి సమీపంలోని పాతాళ గంగలో స్నానానికి దిగారు. అక్కడున్న నీటి గుంతల్లో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాల వద్ద కుటుంబ సభ్యులు రోదించారు. సున్నిపేట సీఐ చంద్రబాబు ప్రమాద స్థలిని పరిశీలించి మృతుల వివరాలు ఆరా తీస్తున్నారు. సత్యసాయి జిల్లా హిందూపురంలో వ్యాపారులతో కుమ్మక్కై పన్నుల వసూళ్లలో గోల్మాల్ చేస్తున్న 4 వాణిజ్య పన్నుల అధికారులపై వేటు పడింది. సిటీఓ కృష్ణవేణితో పాటు 3 డీసీటీఓలను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వ్యాపారులతో కుమ్మక్కై ట్యాక్స్ ఎగవేస్తూ సొమ్ము చేసుకోవడంతో పాటు మరికొందరిని ఇబ్బంది పెడుతూ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులపై ఈ నెల 17న నిఘా బృందం రహస్యంగా విచారించింది. 4 వచ్చిన ఆరోపణలు నిజమని ఉన్నతాధికారులకు నివేదించింది. దీని ఆధారంగా 4 సస్పెండ్ చేస్తూ కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువగట్టు ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న వారి జాడ ఇంకా దొరకలేదు. తెలంగాణ సర్కార్ రప్పించిన సహాయక బృందాలు అవిశ్రాంతంగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. టన్నెల్ పైభాగం కూలి లోపల మేట వేసిన మట్టి, రాళ్లు సహాయ బృందాలను ముందుకు వెళ్లనివ్వటం లేదు. శ్రీశైలం ఎడమగట్టు సొరంగం కాల్వ ప్రమాదంలో సహాయక చర్యలను 2 రోజుల్లో పూర్తి చేస్తామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఘటనా స్థలికి 200 మీటర్ల వరకు మట్టి, నీరు కలిసి బురద పేరుకుపోయిందని, పూర్తి స్థాయిలో నీటిని తోడేసి పూడికలోకి దిగాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇవాళ టన్నెల్ను మరోసారి పరిశీలించారు. టన్నెల్ బోరింగ్ మిషన్ను గ్యాస్ కట్టర్తో తీసేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, నేవీ, రాట్హోల్ మైనింగ్ సిబ్బంది సహకారంతో సిల్ట్లోనికి వెళ్లి గల్లంతైన 8 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ వల్ల తమిళనాడుతో సహా దక్షిణాదిలోని ఏ రాష్ట్రానికి పార్లమెంటు ప్రాతినిధ్యం తగ్గదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు కనీసం 1 సీటు కూడా తగ్గదని హామీ ఇచ్చారు. తమిళనాడులోని 5 జిల్లాల బీజేపీ కార్యాలయాలను షా ప్రారంభించారు. ఈ సందర్భంగా కోయంబత్తూరులో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. తమిళనాడుకు మోదీ ప్రభుత్వం 5 లక్షల కోట్లు ఇచ్చిందని సీఎం స్టాలిన్ చెప్పేవి అబద్దాలని చెప్పారు. దేశ వ్యతిరేక అవినీతి డీఎంకే ప్రభుత్వాన్ని మార్చే సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు.
అమెరికాలో $5 మిలియన్ పెట్టుబడి పెట్టే సంపన్న వలసదారులకు పౌరసత్వం కల్పించేలా గోల్డ్ కార్డు వీసాలు ఇవ్వనున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇందుకోసం 35 ఏళ్లుగా అమల్లో ఉన్న వీసా పాలసీని మార్చే యోచనలో ఉన్నట్లు తెలిపారు. గోల్డ్ కార్డు వీసాలు పొందేవారు మరింత ధనవంతులవుతారని, విజయాలు సాధిస్తారని ట్రంప్ పేర్కొన్నారు. ప్రభుత్వానికి పన్నులు చెల్లించడం సహా ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తారని ఓవల్ కార్యాలయంలో మీడియాకు తెలిపారు. EB-5 వీసాల జారీపై ఏడాదికి కొంత పరిమితి ఉండగా గోల్డ్ కార్డులపై అలాంటిదేమీ ఉండదని ట్రంప్ తెలిపారు. ద్రవ్యలోటును తగ్గించుకునేందుకు తమ ప్రభుత్వం 1 కోటి గోల్డ్ కార్డులను ఇవ్వనున్నట్లు వెల్లడించారు. మరో 2 వారాల్లో EB-5 వీసాలను గోల్డ్ కార్డులతో భర్తీ చేయనున్నట్లు వాణిజ్య మంత్రి హోవర్డ్ తెలిపారు.